చిత్రకళ లోకానికి స్వాగతం మిత్రులారా. మనం ఒకటి బలంగా కోరుకుంటే ఈ విశ్వం మన కోరికను తీరుస్తుంది. కొంచెం వివరంగా చెప్పాలంటే మనం కోరుకున్న ఫ్రీక్వెన్సీకి మన గోల్ ఫ్రీక్వెన్సీకి మ్యాచ్ చేస్తే లా ఆఫ్ అట్రాక్షన్ వర్కౌట్ అవుతుంది. ఆ ఫ్రీక్వెన్సీని వర్కౌట్ చేయడం ఎలా, కోరికల్ని మేనిఫెస్ట్ చేసుకోవడం, ఈ విశ్వానికి మన కోరికలు ఎలా తెలియజేయడం, ఈ విషయాన్ని తెలుసుకోవడం ఎలా పట్టుదల ఉంటే సాధించగలమో ఈ వీడియోలో తెలుసుకుందాం. ఇది విన్నాక మీలో ఒక కసి పెరుగుతుంది. ఒకరోజు రాజా రవివర్మ గారి చివరి కాలంలో అనారోగ్యంలో ఉన్నప్పుడు ఒక ఆలోచన వచ్చింది. ఇన్ని దేవతలను పెయింటింగ్ చేశాను కదా, నేను కేరళకు చెందిన వాణ్ణి. కేరళకు చెందిన మహనీయుడు ఆది శంకరాచార్యులు ఎలా ఉంటారో ఇప్పటిదాకా ఎవరికి తెలియదు. అయ్యో, నేను వారి బొమ్మ గీయలేకపోయానే, గీయకుండానే వెళ్ళిపోతానేమో అని బాధపడి ఎన్నో రాత్రులు నిద్ర లేకుండా దుఃఖించారు. చాలా రోజులు ఏడ్చారు. శంకరాచార్యుల వారి కారుణ్య దృష్టి ఆయన మీద పడ్డది. ఆ రోజు రాత్రి గాఢమైన నిద్ర పట్టింది రవివర్మ గారికి. నలుగురు శిష్యులతో చెట్టు కింద కూర్చున్నట్టుగా కలలో కనబడ్డారు. వాళ్ళ చుట్టూ తిరుగుతూ వాళ్ళను క్షుణ్ణంగా పరిశీలించారు రవివర్మ గారు ఆ కలలో. అంతే, నిద్ర లేవగానే కళ్ళ వెంట నీళ్లు తుడుచుకుంటూ శిష్యులను పిలిచి శంకరాచార్యుల వారు మనకు సాక్షాత్కరించారు, మనం ఆయన బొమ్మ గీద్దాం. కానీ నేనిప్పుడున్న పరిస్థితుల్లో పూర్తిగా గీయలేకపోతానేమో, మీ సహకారం కావాలని శిష్యులను అడిగాడు రాజా రవివర్మ గారు. అలా వచ్చిన కళాఖండమే ఈ చిత్రం. ఆది శంకరాచార్యుల వారు నలుగురు శిష్యులతో చాలా అద్భుతమైన దృశ్యంలో ఈ చిత్రం గీశారు రాజా రవివర్మ గారు. ఈ చిత్రం వెనుక ఆయన తపన, పట్టుదల, కసి ఎంతో ఇమిడి ఉంది. అంతటి తపన కలిగిన వారు రాజా రవివర్మ గారు. ఒక బొమ్మ వేయాలనుకున్నప్పుడు ఆ సమయంలో ఇది గీయగలమా అనే డౌట్స్ వస్తుంటాయి. ఈ డౌట్ వల్ల మనం ఎదిగే అవకాశాన్ని కోల్పోతాం. నెగిటివ్ ఆలోచనలు తీసి పరేయండి. బలంగా కోరుకోండి, కసిగా ప్రయత్నం చేయండి. ఈ విశ్వం మీరు కోరుకున్నది అందిస్తుంది. మరొక మారు చెప్తున్నా, ప్రయత్నాన్ని వదిలిపెట్టకండి. సాధన ద్వారానే మనం సాధించగలుగుతాం. ఇది ఈ వీడియోలో నేను చెప్పదలుచుకుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. నమస్తే, మీ గణేశ్వర్ వెంగళ.